హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను స్టూడెంట్స్కి యూజ్ అయ్యే 5 వెబ్సైట్స్ గురించి చెప్తా. యాక్చువల్గా 10+ అనుకున్నా, బట్ వీడియో లెంత్ ఎక్కువ అయింది కాబట్టి వాటిని షార్ట్ వీడియోస్లో చెప్తా. ఆ వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ప్రతి వెబ్సైట్ మీకు ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఖాన్ అకాడమీ. ఈ వెబ్సైట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఒకవేళ క్లాస్ 1 to 12 అయితే ఆర్ కాలేజ్ స్టూడెంట్ అయినా కానీ ఈ వెబ్సైట్ అనేది మీకు యూజ్ అవుతుంది. First, go to any Chrome browser and search for Khan Academy. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మనల్ని లాగిన్ అడుగుతుంది, లాగిన్ అవ్వాలి. ఐఎమ్ లర్నర్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్. మనం మన ఈమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ లాగిన్ అయినా, అందుకనే నాకు ఇట్లా చూపిస్తుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఇట్లా చూపిస్తుంది అన్నమాట. నేను ఇక్కడ క్లాస్ 9th సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో అందుకనే నాకు ఇక్కడ ఇవి కనబడుతున్నాయి. మీరు వేరే సెలెక్ట్ చేసుకుంటే మీకు వేరే కనిపిస్తాయి. మనం ఒకవేళ కోర్సెస్ని ఎడిట్ చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ ఎడిట్ కోర్సెస్ అని క్లిక్ చేసి మీరు క్లాస్ 1, 2, 3, 4 క్లాసెస్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే యూనివర్సిటీ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, గ్రాడ్యుయేట్ స్టడీసా, లేదంటే అడల్ట్ లర్నరా, ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్స్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకొని నేను క్లాస్ 9th సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూ. క్లాస్ 9thలో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే చూపిస్తుంది, అంటే అన్నీ ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. టీజీ మ్యాథ్స్ క్లాస్ 9 అండ్ టీజీ ఫిజికల్ సైన్స్ 9th, ఎకనామిక్స్ 9thలో ఉండదు కాబట్టి అవి ఏం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ కంటిన్యూ కోర్సెస్, ఇదే కోర్సు. ఫస్ట్ మ్యాథ్స్లో మనకి రియల్ నెంబర్స్ అనేది ఫస్ట్ లెసన్. ఆ ఫస్ట్ లెసన్ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఇక్కడ వీడియో లెక్చర్స్, ఇంట్రడక్షన్ టు రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, దీనిపైన క్లిక్ చేస్తే మనం వీడియోస్ వాచ్ చేయొచ్చు. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అని కొడితే మనకి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇక్కడ ఉంది నెక్స్ట్ వీడియో వస్తుంది, నెక్స్ట్ ఇట్లా వస్తాయి. దాని తర్వాత మనకి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ 4 క్వశ్చన్స్, ఇట్లా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడితే సరిపోద్ది. ఇక్కడ చెక్ పైన క్లిక్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మనకి క్విజెస్ కూడా ఉన్నాయి. స్టార్ట్ క్విజ్, మనం క్విజ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే క్విజ్ కూడా ఆ లెసన్ పైన, ఆ టాపిక్స్ పైననే ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ పేరెంట్ అయితే మీ పిల్లల పర్సనల్ ప్రోగ్రెస్ని కూడా ట్రాక్ చేయొచ్చు. మనకి ఇక్కడ వాళ్ళు ఎంత లెవెల్ ఉన్నారు అండ్ వీక్లీ స్ట్రీక్ ఎంత, వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ప్రోగ్రెస్ కూడా ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ ప్రోగ్రెస్ పైన క్లిక్ చేస్తే వాళ్ళ ప్రోగ్రెస్ ఎంత ఉంది, వాళ్ళు ఏ క్లాసెస్ విన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది వెబ్సైట్ ఏంటంటే వీళ్ళ ఏఐ. ఇక్కడ ఉంది ఏఐ టూల్స్ ఏంటంటే ఓన్లీ ఏఐ అనేది ఏఐలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ క్వశ్చన్స్ జనరేటర్ అండ్ బుక్లెట్ జనరేటర్, చంక్ టెస్ట్, సమరైజేషన్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. టెక్స్ట్ రీరైటర్. నెంబర్ 2, మ్యాగ్నెట్ బ్రెయిన్స్.
ఇండియాస్ నెంబర్ 1 100% ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అని వాళ్ళు అంటారు, కానీ కాదు. దీనిలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మనీ పే చేయాలి, అండ్ మనం ఏదైనా నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ మనీ పే చేయాలి. ఎందుకు? ఇది మాత్రం ఫ్రీ కాదు. ఈ నోట్సెస్ అనేవి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఒకటి ఫ్రీ కాదు, మిగతా అవన్నీ ఫ్రీ. అది లిమిట్, అది వదిలేయండి. నెక్స్ట్, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఆర్ బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే ఈ వెబ్సైట్ అనేది మీకు యూజ్ అవుతుంది. కంప్లీట్ సిలబస్ అయితే ఉండదు, సమ్ పార్ట్ ఆఫ్ ది సిలబస్ అయితే ఉంటుంది. మిగతా సిలబస్ మీరు నోటిఫికేషన్లో ఉన్న సిలబస్తో మ్యాచ్ చేసుకొని చదువుకోవాలి. దెన్ చూద్దాం. ఫస్ట్ యూపీఎస్సీ సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత కంప్లీట్ కోర్స్. ఇక్కడ జనరల్ స్టడీస్, ఇండియన్ పాలిటీ అని ఉంది, వాచ్ నౌ. ఇక్కడ సిలబస్ ఓవర్వ్యూ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో వస్తుంది మనకి. ఇక్కడ ఆ వీడియో అనేది ఇక్కడ ప్లే అవుతుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో. వీడియోస్ అనేవి మొత్తం హిందీలో ఉంటాయి అన్నమాట, మనకి తెలుగులో ఉండవు ఆర్ ఇంగ్లీష్లో కూడా ఉండవు. వీడియోస్ అన్ని హిందీలో ఉంటాయి. అండ్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆర్ మీరు సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం అయినా, ఆర్ మీరు ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుతున్నా, నీట్కి ప్రిపేర్ అవుతున్నా, దీంట్లో వీడియో లెక్చర్స్ అయితే ఉంటాయి. ఐఐటి జేఈ ఆల్ కోర్సెస్, ఐఐటి జేఈ ఫౌండేషన్ అండ్ బూస్టర్ మాడ్యూల్ అని 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఐఐటి జేఈ క్లాస్ 11 ఫిజిక్స్, క్లాస్ 12 కెమిస్ట్రీ, క్లాస్ 12 మ్యాథ్స్ అండ్ క్లాస్ 11 మ్యాథ్స్ అన్ని ఆల్ కవర్ అయినాయి మనకి. ఫస్ట్ లెసన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, దీనిపైన క్లిక్ చేసి మనం వీడియో చూసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి మేక్ గ్రేట్ లెర్నింగ్. మీరు బీటెక్ స్టూడెంట్ అయినా, డిప్లొమా స్టూడెంట్ అయినా ఆర్ ఐటీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, మీరు ఈ వెబ్సైట్లో ఫ్రీగా కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు విత్ సర్టిఫికేషన్స్. ఫస్ట్ గో టు క్రోమ్ అండ్ సెర్చ్ ఫర్ మేక్ గ్రేట్ లెర్నింగ్. ఓపెన్ ఇట్, క్లిక్ ఆన్ మోర్, ట్యాప్ ఆన్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్. ఇక్కడ మనకి బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డిజిటల్ బ్లాక్చైన్, మార్కెటింగ్ ఈ కోర్సెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఫస్ట్ కోర్స్ ఎక్సెల్ ఫర్ బిగినర్స్. వ్యూ కోర్స్ పైన క్లిక్ చేసి కోర్స్ అనేది మనం ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం ఈ కోర్సెస్ అనేది కంప్లీట్ చేస్తే అప్పుడు మనకి సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సర్టిఫికేట్ అనేది ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ ఇక్కడ డిస్ప్లే చేశారు చూడండి. అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కోర్సెస్ అన్నీ అనేవి లెస్ డ్యూరేషన్లో ఉంటాయి. లైక్ 5 hours, 2 hours, 1.5 hours ఇట్లా ఉంటాయి. అంటే మనం యూట్యూబ్లో అని కూడా నేర్చుకోవచ్చు, బట్ అక్కడ సర్టిఫికేషన్ ఉండదు. ఇక్కడ సర్టిఫికేషన్ ఉంటుంది. అన్ని కోర్సెస్కి ఫ్రీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడు. కొన్నింటికి మనం పే చేయాలి మనీ, లైక్ 365 రూపీస్, 400, 900 అట్లా, ఓన్లీ సర్టిఫికేషన్ కోసం. కోర్సెస్ అనేది ఫ్రీగా మనం వాచ్ చేయొచ్చు, కానీ సర్టిఫికేషన్ కోసం మాత్రం డబ్బులు అనేది పే చేయాలి. ఎందుకు? నెక్స్ట్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఫైబర్. మీకు వీడియో ఎడిటింగ్ కానీ, వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఆర్ ఇంటీరియర్ డిజైన్ ఆర్ లోగో డిజైన్ వచ్చి ఉంటే మీరు డైరెక్ట్గా క్లయింట్స్ కోసం వర్క్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సార్ ఫస్ట్ గో టు ఫైబర్ వెబ్సైట్. ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. ఓకే, లాగిన్ అయిపోయింది. ఆల్రెడీ నేను లాగిన్ అయినా, అందుకని ఇట్లా చూపిస్తుంది అనమాట. మీకు ఒకవేళ సర్వీస్ కావాలనుకుంటే ఇక్కడ మనం వీళ్ళ నుంచి సర్వీస్ తీసుకోవచ్చు. ఆర్ మీరు వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ బికమ్ ఏ సేలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ యువర్ ఎక్స్పీరియన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ గురించి, మీ అబౌట్ అండ్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టీస్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ మెన్షన్ చేసుకుంటే మీకు ఒక పోర్ట్ఫోలియో అనేది రెడీ అవుతుంది అన్నమాట. దాన్ని బట్టి మీకు క్లయింట్స్ అనేవి వస్తారు. మీరు మీ స్కిల్స్ నుంచి మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటే దిస్ వెబ్సైట్ ఈస్ ఫర్ యూ. స్కిల్స్ రాకపోతే నేర్చుకోండి.
నెక్స్ట్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి W3 స్కూల్స్. మీరు సాఫ్ట్వేర్ సైడ్ కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటే మీకు ఎక్కడ ఫ్రీ ఉండవు అండ్ ఎక్కడ కరెక్ట్ రోడ్ మ్యాప్ అనేది ఉండదు. కానీ ఈ వెబ్సైట్లో మనకి అన్నీ ఫ్రీయే. మీరు HTML కానీ CSS కానీ జావాస్క్రిప్ట్ కానీ SQL నేర్చుకుందాం అనుకుంటే లేదంటే రియాక్ట్ అండ్ డిఎస్ఏ కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం సైన్ ఇన్ కావాలి. ఫస్ట్ మనం HTML పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు ఉండరు, జస్ట్ మనకి టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. టెక్స్ట్ చదివి మనం అర్థం చేసుకోవాలి. లర్న్ HTML నౌ అని కొడితే మనకి ట్యూటోరియల్ అంటే కొన్నింటికి మాత్రమే యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, అన్నింటికి ఉండవు. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు అండ్ మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇక్కడ ట్రై యువర్ సెల్ఫ్ అంటే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ కోడ్ని మొత్తం తీసేసి మనం మళ్ళీ టైప్ చేసుకోవచ్చు. రన్ పైన క్లిక్ చేస్తే ఇది అవుట్పుట్. HTML తెలిసిన వరకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి వీడియో లెక్చర్ అనేది ఉంది. అండ్ మొత్తం టెక్స్ట్లోనే ఉంటుంది, మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. అండ్ ఇది అవుట్పుట్. ఇది మొత్తం చదివి మనం అర్థం చేసుకోవాలి. అండ్ మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. వాట్ డస్ HTML స్టాండ్ ఫర్ అంటే ఇది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనం ఆన్సర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో పర్సనల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్స్ లింక్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఈ ఛానల్లో ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేవి వస్తాయి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.